అయ్యా గరికపాటి గారు, జపాన్ దేశంలో బడి పిల్లలకు ఎసొంటి తిండి పెడుతున్నారో చూడుండ్రి గురువు గారు. ఈ వీడియో చూపించడానికే మాకేం మొహమాటం లేదు పండితులు గారు. మన కాడ గుడ్డు పెడితేనే శోభనం కొడుకుల తీరుగా పిల్లలు మంచం ఎక్కి కూసుంటే, జపాన్ దేశంలో పిల్లలకు మటన్ చికెన్ పెడుతున్నారు. మరి వీళ్ళేం కావాలి? గణపాటి గరికపాటి గారు, శోభనం కొడుకు కంటే ఇంకింత ఎక్కువనే కావాలి కదా పంతులు గారు. కానీ జపాన్ దేశంలో పెడుతున్న తిండి తిన్న పిల్లలు శాస్త్రవేత్తలు అవుతున్నారు. ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్నారు. ఒక్క గుడ్డే కాదు, పంచభక్ష పరమణాలు పెడుతున్నారు. అది కూడా ఎంత పద్ధతిగా పెడుతున్నారో చూడుండ్రి. అయినా పౌష్టికాహారం లేక దేశంలో ఎంతమంది పిల్లలు రోగాల పాలవుతున్నారో శుభ్రంగా నెయ్యేసుకొని తినే మీకు తెలిసే ఛాన్స్ ఎక్కడిది గాని. పంతులు గారు, నీ ఇద్దరి కొడుకులల్లా ఒక్కలకు గురజాడ అని పేరు పెట్టినావు కదా, ఆ గురజాడ రాసిన తిండి కలిగితే కండగలదోయ్ కండ కలవాడే మనిషోయ్ అనే పద్యం చదవలేదా? చదివిన మతిల లేదా? ఉన్నా మతి తప్పినవా? నీ ఎకిలి మాటలు, బడుగు జీవుల బతుకులను ఎక్కిరిచ్చే మాటలు ఎప్పుడు మర్చిపోతారు సారు? మన దేశంలో మధ్యాహ్నం బువ్వతో పాటు పెట్టే గుడ్డు తిన్న పిల్లలకు ఎన్ని పోషకాలు అందుతున్నాయో తెలుసా? అవేం తెలియదు గాని లొట్టి మీద కాకోలే లొడా లొడా వాగాలి. సభకొచ్చిన వాళ్ళతోని సప్పట్లు కొట్టించుకోవాలి. కడుపు నిండా తిండి పెడితే దేశానికి ఆరోగ్యవంతమైన సమాజం తయారైతుందనే సోయి లేని మాటలు మాట్లాడితే ఎట్లా సారు? చదువుకునేటోళ్లకు తిండి పెడితే రేపటి పౌరులైతారు, దేశానికి పనికొస్తారు. కానీ మీ అసొంటి పని పాట లేనోళ్లకు నోటికి ఏదొస్తే మాట్లాడేటోళ్లకు తిండి పెడితే సోంబేరిలు అవుతారు. అయినా గుడ్డు తింటే శోభనం కొడుకులైతే ఈ దునియాల సంవత్సరం నిండిన బుడ్డోడు 100 ఏండ్లు దాటిన పండు ముసలోళ్ళు కూడా గుడ్లు తింటాండ్రు. వాళ్ళంతా శోభనం కొడుకులే అవుతారా? వచ్చినాని మాటలు మాట్లాడి నెత్తి సొట్లు పడేటట్టు పబ్లిక్ తోని మొట్టికాయలు తినకుండా ఎట్లా మాట్లాడాలనో నేర్చుకోండి. ఎక్కడికన్నా క్లాసులకు పోయొచ్చి మళ్ళా ఫ్రెష్గా ప్రవచనాలు మొదలు పెట్టుండ్రి. అట్లా కూడా కాకుంటే దునియా దేశాలలో చదువుకునే పిల్లలకు ఎసొంటి తిండి పెడుతున్నారో చూసి జరంత లోక జ్ఞానం పెంచుకొని మాట్లాడుండ్రని అంటుర్రు. జపాన్ దేశంలో పిల్లలకు పెట్టే తిండి వీడియోలను చూసిన పబ్లిక్